మనం ఇప్పుడు ఎపిసోడ్ 4లో నెలకు 10,000 రూపాయల నుంచి 1,00,000 వరకు ఆదాయం స్టెప్ బై స్టెప్ ప్లాన్ 2026 నేర్చుకుందామా. 2026లో నెలకు 10,000 నుంచి 1,00,000 వరకు వెళ్ళడం అసలు ఇంపాసిబుల్ కాదంటున్నారు కొంతమంది. కానీ ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉండాలి. ఆ రోడ్ మ్యాప్తో వెళ్తే ఇది ఇంపాసిబుల్ ఏం కాదు, ఈజీగా చేసుకోవచ్చు అని చాలామంది ప్రూవ్ చేశారు కూడా. ఈ వీడియోలో బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ మనం చెప్తాను. చక్కగా మీరు 1కి 10 సార్లు వినండి. దాని ద్వారా మీరు చక్కగా నేర్చుకొని మీకు ఎంత చేతనైతే అంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియో చివరి వరకు మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ ఇన్కమ్ నేర్చుకోవాలి, ఇన్కమ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా స్కేల్ చేయాలి, 10,000 నుంచి 1,00,000 వరకు ఎలా వెళ్ళాలి అన్నీ క్లియర్గా అర్థం చేసుకుంటారు. పార్ట్ 1లోకి వద్దామా. మరి 10,000 రూపాయలు నెలకు ఎలా సంపాదించుకోవాలి. మొదట లర్న్ హై ఇన్కమ్ స్కిల్స్. మొదట మీరు ఇన్కమ్ స్టార్ట్ చేయడానికి ఒక స్కిల్ అవసరం. ఆ స్కిల్ ఏదో ఐడెంటిఫై చేయండి. 2026లో డిమాండ్ ఏ దాంట్లో ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. క్యాన్వా డిజైనింగ్లో ఉంది, వీడియో ఎడిటింగ్లో ఉంది, ఏఐ కంటెంట్ క్రియేషను, థంబ్నెయిల్ డిజైనింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంటు, వీటిలో చాలా డిమాండ్ ఉందండి. దానికోసం ChatGPT ప్లస్ క్యాన్వా ప్లస్ క్యాప్కట్ లోగోస్ అవసరం అవుతుంది. ఇవన్నీ మొబైల్తో కూడా నేర్చుకోవచ్చు, అలాగనే వాడుకోవచ్చు. పార్ట్ 2లో వచ్చి ఫస్ట్ ఇన్కమ్ స్టెప్ 2లో ఫ్రీ లాంచింగ్ స్టార్ట్ చేద్దాం. స్కిల్ తర్వాత ఒక స్కిల్ నేర్చుకున్నామన్నాం కదా. స్కిల్ తర్వాత మరి క్లయింట్స్ కావాలి. మనం స్కిల్ నేర్చుకున్నాము, క్లయింట్స్ కావాలి ఇప్పుడు. అందుకే ఫ్రీ లాంచింగ్ ప్లాట్ఫామ్ ఉపయోగించాలి. ఆ ప్లాట్ఫామ్లో ఫేవర్, అప్వర్క్ అనే ఈ యొక్క ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేయాలి. మీరు థంబ్నెయిల్, రీల్స్ ఎడిటింగ్, ఏఐ పోస్ట్స్, లోగో డిజైన్స్ ఇవి చేసి రోజుకు 300 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు వాటిని చేసుకోవచ్చండి. పార్ట్ 3కి వెళ్దామా. మరి 30,000 లెవెల్కి వెళ్దాం. పార్ట్ 3లో మనము బుల్డ్ ఆడియన్స్. ఇప్పుడు ఆడియన్సే లేకపోతే మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. కాబట్టి ఆడియన్స్ కావాలి. ఫ్రీ లాంచింగ్తో పాటు పర్సనల్ బ్రాండ్ ఒకటి బుల్డ్ చేసుకోవాలి ప్లాట్ఫామ్స్లో. యూట్యూబ్ స్టార్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ ఛానల్. రోజుకు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా చేయాలి. ఏఐ ట్రిక్స్, మనీ టిప్స్, టెక్ హ్యాక్స్ ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి కాబట్టి అవి తీసుకోండి. పార్ట్ 4లోకి వెళ్దామా. పార్ట్ 4లో అఫిలియేటింగ్ ఇన్కమ్. ఈ అఫిలియేటింగ్ మార్కెటింగ్, దీన్ని మీ ఆడియన్స్ పెరిగిన తర్వాత అఫిలియేట్ ఇన్కమ్ స్టార్ట్ చేయండి. అమెజాన్ అఫిలియేట్, అమెజాన్ అసోసియేట్స్. ఉదాహరణకు మనము గాడ్జెట్స్ కానీ, బుక్స్ కానీ, ఏఐ టూల్స్ కానీ, మొబైల్ యాక్సెసరీస్ కానీ ప్రమోట్ చేసి కమిషన్ అన్ని చేయొచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్. పార్ట్ 5లోకి వెళ్దాం. పార్ట్ 5లో 50,000 నుంచి 1,00,000 టార్గెట్ ఎలాగా అనుకున్నప్పుడు డిజిటల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు స్కేలబుల్ ఇన్కమ్ డిజైన్ చేసుకోవాలి. స్కేలబుల్ ఇన్కమ్ బుల్ చేసుకోవాలి. ఏమి అయ్యి అంటే ఏఐ ప్రోడక్ట్స్, పీడిఎఫ్ నోట్స్, టెంప్లెట్స్, కోర్సెస్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి క్యాన్వా చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అమ్మొచ్చు. ఇది ప్యాసివ్ లాంటిది. పార్ట్ 6లోకి వస్తే డైలీ రొటైన్గా మనము 2 అవర్స్ డైలీ వర్క్ చేసేకి ప్లాన్ చేసుకోవాలి. రోజు 2 గంటలు కన్సిస్టెన్సీగా పనిచేస్తే చాలండి. 30 నిమిషాలు వచ్చి లర్నింగ్, 30 నిమిషాలు వచ్చి కంటెంట్ క్రియేషను, 30 నిమిషాలు వచ్చి ఫ్రీలాన్సింగ్, 30 నిమిషాలు వచ్చి నెట్వర్కింగ్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 7లోకి వద్దామా. ఇంపార్టెంట్ మైండ్ సెట్. పార్ట్ 7లో
డోంట్ డిపెండ్ ఆన్ వన్ ఇన్కమ్. ఎప్పుడు కూడా ఒక ఇన్కమ్తో మనం లక్షలు రావాలంటే కుదరదండి. కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతంగా కావాలని ఇప్పుడు 2026లో స్మార్ట్ పీపుల్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ బిల్డ్ చేస్తున్నారు. కంబైన్ ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్, డిజిటల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటే ఖచ్చితంగా అన్నీ కలిపితే 1 lakh ఇన్కమ్ అనేది నెలకు మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు కన్సిస్టెంట్గా ఒక 6 నెలల నుంచి 12 నెలలు పనిచేస్తే 10,000 నుంచి 1 లక్ష వరకు వెళ్ళడం అబ్జల్యూట్లీ పాసిబుల్ అండి. ఈ దిశగా మీరు వర్కౌట్ చేయండి, చక్కగా ప్లాన్ చేసుకోండి, చక్కగా మీరు అర్న్ చేసుకొని సంతోషంగా ఉంటే మాలాంటి వాళ్లకు చెప్పినందుకు ఆనందంగా ఉంటుంది. ఎపిసోడ్ 5లోకి తర్వాత వెళ్దాం. ఆ ఎపిసోడ్ 5లో జీరో పెట్టుబడితో ఆన్లైన్ బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే, యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మీ గోలు ఎంత ఇన్కమ్ అనేది కామెంట్ రూపంలో పంపండి, మేము కూడా సంతోషిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.